కవితని పలకరించని కేసీఆర్. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు. మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగా. అంటే కవిత బయటికి వచ్చేసింది. మళ్ళీ ఎందుకు పోయింది? పిలుపు వచ్చినాక పోయిందా? పిలుపు రాకుండానే పోయిందా? మరి ఏమన్నా లెక్కలు సెట్ చేస్తానడా? మరి పోనైతే పోయింది. పోతే ఆడ ఉలుపు లేదు, పలుకు లేదు. మళ్ళా సైలెంట్గా రిటర్న్ వచ్చేసింది. ఇదంతా కేటీఆర్ కనసన్నల్లోనే కేసీఆర్ నడుస్తున్నాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ శకం ముగిసిపోయింది. కేసీఆర్ని పక్కకు పెట్టేశారు. మొత్తం పూర్తిగా పార్టీ మీద పట్టు ఇప్పుడు ఓన్లీ కేటీఆర్కే. హరీష్ రావు కూడా సున్నా, ఎవరూ లేరు. హోల్ అండ్ సోల్ మొత్తం హెడ్ ఎవరంటే బీఆర్ఎస్కు కేటీఆర్ఏ. కేసీఆర్ అనేది ఒక పేరు చెప్పుకొని మనం పోవాలి. కేసీఆర్ పేరు చెప్పుకుంటేనే ప్రజలకు పోవాలి. డైరెక్ట్ కేటీఆర్ అంటే మడత పెట్టి కొడతారు ప్రజలు అని ఆ ఉద్దేశంతో కేసీఆర్ పేరు చెప్పి తెలంగాణని మొత్తం భ్రష్టు పట్టించారు. ఏమన్నా అంటే మా అయ్య సాగు నోట్ల తలకాయ పెట్టిండు, తెలంగాణ కోసం మేమే కొట్లాడినాం. మీరు కొట్లాడి మరి ప్రజలు మీరు నలుగురు కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందా? ఎన్నడన్నా మీ బతుకులకు అమరుల కుటుంబాలను తలుసుకున్న పాపాన పోలే. కేసీఆర్ ఫామ్ హౌస్లో జారిపడ్డ పల్లా, విరిగిన ఎడమ తుంటి, యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స పరామర్శించిన కేసీఆర్. ఈ ఫామ్ హౌస్లో జారిపడితే తొంట్లే ఇరుగుతున్నాయి అంటే ఈ ఊకనే. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి అంటే యాక్టివ్గా ఉంటాడు, బాగానే ఉంటాడు. ఫామ్ హౌస్లో ఎందుకు జారిపడతాడు? ఆలోచించుర్రి. ఏం జరిగి ఉంటుంది ఫామ్ హౌస్లో? గతంలో కేసీఆర్ పడ్డాడు. కేసీఆర్ ఎట్లా పడ్డాడో ప్రజలకు కొంత అవగాహన ఉన్నది. సేమ్ ఈయనకు అదే ట్రీట్మెంట్ జరిగిందా పల్లా రాజేశ్వర రెడ్డికి? ప్రజలు ఆలోచన చేయాలి. ఊకనే ఎందుకు ఆయన చాలా యాక్టివ్ పర్సన్. ఇట్లా పడంగానే తొంట్లు ఇరిగి పడే అంత అయితే కాదు. ఆలోచించాలి ప్రజలు కూడా ఈ విషయం మీద.